నా పేరు గగనప్రియ. నేను 6వ తరగతి చదువుతున్నాను. గౌరవనీయులైన ప్రధానోపాధ్యాయులకు, ఉపాధ్యాయులకు, నా తోటి విద్యార్థులకు నా నమస్కారములు. అందరికీ 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నేడు భారతదేశానికి స్వాతంత్ర దినోత్సవం సిద్ధించిన రోజు. ఈ సందర్భంగా భారతదేశ కీర్తి ప్రతిష్టలు పెంచిన పింగళి వెంకయ్య గారి గురించి చెప్పబోతున్నాను. భారతదేశ జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య గారు. వీరు ఆగస్టు 2వ తేదీ 1878వ సంవత్సరం మచిలీపట్నంలో జన్మించారు. వీరు ఉన్నత విద్యని సొంత ప్రాంతంలో అభ్యసించారు. 19 వయసు సంవత్సరంలోనే సైన్యంలో చేరి ఉత్సాహంగా పాల్గొన్నారు. దేశభక్తి భావం కలిగిన వీరికి మహాత్మా గాంధీతో పరిచయం ఏర్పడింది. 1921వ సంవత్సరంలో లక్నోలో జరిగిన కాంగ్రెస్ మహాసభలకు పింగళి వెంకయ్య తయారు చేసిన జెండాను ఎగురవేశారు. గాంధీజీ పింగళి వెంకయ్యను పిలిపించి కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగులతో మధ్యలో రత్నం కలిగిన జాతీయ పతాకం చిత్రించమని కోరారు. 1926వ సంవత్సరంలో కోల్కతాలో జరిగిన కాంగ్రెస్ మహాసభలకు గాంధీజీ పింగళి వెంకయ్యని పతాకం అడగగా 3 గంటల వ్యవధిలో చిత్రించారు. కాషాయం దేశభక్తికి, త్యాగానికి ప్రతీకగా, తెలుపు సత్యానికి, సమృద్ధికి ప్రతీకగా, ఆకుపచ్చ నమ్మకానికి ప్రతీకగా, మధ్యలో అశోక ధర్మచక్ర ధర్మానికి ప్రతీకగా రూపొందించారు. స్వాతంత్రోద్యమంలో భారతీయులందరినీ ఉద్యమ స్ఫూర్తితో ఏకతాటిపై జెండా తీసుకురాగలిగినది. పింగళి వెంకయ్య భారతదేశ కీర్తి ప్రతిష్టలు పెంచిన వీరు మన ఆంధ్రులు కావడం మనకు గర్వకారణం. జై హింద్.